అది ఇంక వచ్చేసరికి చిన్నమస్త. ఈవిడ కూడా ఎంత అవసరం అంటే మనిషికి ఏంటిట అంటే అహంకారం అన్నది ఉండకూడదు. ఈవిడ్ని మోక్ష విద్య అంటారు. మోక్ష విద్య అనడానికి కారణం ఏంటి? అందరూ మోక్ష విద్య అంటే మోక్షం వచ్చేస్తుంది కదా, ఇది మనకు అవసరం లేదులే, ఎందుకంటే నాకు భూమి మీద బోల్డని పనులు ఉన్నాయి అనుకుంటారు. మోక్షం ఎప్పుడు వస్తుంది నిజం చెప్తే? భూమి మీద మన పనులన్నీ అయిపోతేనే కదా. అవునా? భూమి మీద మన పనులన్నీ అయిపోవాలంటే మనం అయిపోయే స్థితికి ఏమవ్వాలి? చివరి వరకు ఎదగాలి కదా. అది ఎవరు చేస్తారు? ఎందుకంటే మోక్షం ఇస్తోంది అంటే, లాస్ట్ది ఇస్తోంది అంటే ఫస్ట్ నుంచి ముందుకు ఎవరు తీసుకెళ్తారు మనని? అమ్మవారే తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది అంటే, ఇక్కడ ఆవిడ రూపం కూడా మీరు చూస్తే ఆవిడ ఏంటంటే తల కట్ చేసుకుంటుంది. తల కట్ చేసుకుని ఒక చేతిలో తలను పట్టుకుంటుంది, రెండో చేతిలో కత్తిని పట్టుకుంటుంది. ఇటేమో ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరూనేమో 2 రక్తపు దారాలు తారుతుంటే ఈ కంఠంలోంచి వచ్చిన 3వ రక్తం దార 3 దారాలు ఉంటాయి. ఈ తలే తాగుతుంది. కిందేమో రతి మన్మధులు ఉంటారు, వాళ్ళ మీద నుంచి ఉంటే ఇక్కడ పాము ఏమో ఇలా పడగెత్తుంటుంది. ఇదంతా ఏంటి అని అంటే, మీరు ఏ పనిలో ఎదగాలన్నా సరే లైఫ్లో ఒక్కోదాన్ని వదిలేయాలట. దాని పేరు ఏమిటి అంటే ఐడెంటిటీ అన్నదాన్ని వదిలేయాలి. మనం ఎప్పుడు పడిపోయేది 2 వాటికి. దానికోసమే తాపత్రయపడతాం. కానీ ఐడెంటిటీని ఎంత కోరుకుంటామో అంత ఐడెంటిటీ అన్నది ఏమవదు, క్రియేట్ అవ్వదు. ఎందువల్ల క్రియేట్ అవ్వదండి అని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకున్నారు, ఈ పనిలో ఎదగాలనుకున్నారు. సపోజ్ ఈ పనిలో ఎదగాలనుకుంటే మీరు పడిపోయే 2 పదార్థాలు ఏంటంటే, ఒకటైతే డబ్బు, లేదంటే పేరు. అంతే కదా. ఎందుకంటే పేరు డబ్బు ఈ రెండిట్లో ఎప్పుడైతే పడిపోయామో మీరు అనుకున్న పనికి మీరు ఏం చేయలేకపోతున్నాము, ముందుకు వెళ్ళలేకపోతే, న్యాయం చేయలేం. ఎందువల్ల అంటే మన వ్యామోహం అంతా దేని మీద ఉంది? పేరు మీద ఉంది, డబ్బు మీద ఉంది. ఈ 2 సంపాదించడంలో వదిలేస్తున్న దేన్ని అర్థం అవటంలే. ఎప్పుడైతే మీరు అనుకున్న పనిని వదిలేశారో అప్పుడు మీ పని ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది, బాగోదు అసలు. అంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ రోజు ఎక్కడున్నానో నేను మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత అక్కడే ఉంటాను, ఓ 10 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడుంటాను? అక్కడే ఉంటాను. అంతకంటే ముందుకు వెళ్ళట్లేదు. అలా ముందుకు వెళ్ళాలి అంటే ఒకటే, ఐడెంటిటీ అన్నదాన్ని అంటే కీర్తి ప్రతిష్టల మీద వ్యామోహం వదిలేయాలి. ఎందుకంటే ఈ రెండింటి దగ్గరే ఏ మానవుడైనా పడిపోతాడు. మీరు నేను కాదు, ఈ సృష్టిలో ఎవరైనా పడిపోయేది ఆ 2 పదార్థాల దగ్గరే. ఆ రెండింటి వెంబడి కనుక వెళ్ళాము అంటే మనం అనుకున్న దానికి మనం న్యాయం చేయలేము. ఎప్పుడైతే దీనికి న్యాయం చేసామో ఆ 2 వస్తాయా రావా? తర్వాత వస్తాయి. ముందు వదిలేస్తే వస్తాయి. అదే ఏంటి అంటే ఐడెంటిటీ మీద ఎంత ధ్యాస ఉంటుందో అంత ఐడెంటిటీ రాదు. అది చెప్పడానికే ఆవిడ తల తెక్కి పెట్టుకుని ఏం చేస్తుంది, ఒక చేతితో పట్టుకుంటుంది. ఆ చేతితో పట్టుకోవడం ఏంటి అంటే మన గుప్పిట్లో ఉండాలి. మన అంటే ఎప్పుడు కూడా నాకు కావాలి 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 అని ఒకటి కావాలంటే నువ్వు నీ యొక్క ఎథిక్స్ అన్నీ వదిలేస్తున్నావు. కానీ నువ్వే వాల్యూ వదులుకోకూడదు. ఎందువల్ల అంటే నువ్వు చేయాలనుకున్నది ఇది, అది నీకు క్లియర్గా ఉంది అంటే ఎప్పుడు ఈ రెండింటి వెనకాల మీరు పాడకూడదు. ఆడకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా వస్తాయి. అది చెప్తోంది చిన్నమస్త. అది అందరికీ అవసరం. ఎందుకంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి చాలామంది చూడండి, సంగీత విద్వాంసులు ఉంటారు, లేకపోతే డాన్సర్స్ ఉంటారు, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, లేకపోతే చదువుకుని ఉద్యోగం చేసే పిల్లలు ఉంటారు, డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందరూ ఏంటంటే ఈ కీర్తి ప్రతిష్టలకో డబ్బుకో వెళ్ళామంటే దానికి న్యాయం చేయలేవు. ఉపాధ్యాయులు, టీచర్స్ అలా చేశారనుకో, నాకు పేరు కావాలి అనుకున్నారనుకో, అప్పుడు మనకి జ్ఞానం ఎవరు నేర్పిస్తారు? ఒక డాక్టర్ అనుకున్నాడు అనుకోండి, డబ్బో పేరో కావాలనుకుని, అప్పుడు మనకు కరెక్ట్గా వైద్యం అందుతుందా? మన సొమ్మే నాశనం అయిపోతుంది, వైద్యం కూడా. ఆధ్యాత్మికవేత్త అనుకున్నారనుకోండి, ఎందుకంటే ఆధ్యాత్మికవేత్త అసలు ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా మనం చెప్తున్నాము అని అంటే మనం ఒక సైనికుడి కింద లెక్క. దేనికి? ప్రపంచం అంతటినీ కాపాడడానికి మనం సాధన చేస్తున్నాం. ఇలా చేస్తున్న సమయంలో వేటిపైనైనా వ్యామోహం పడ్డాము అంటే మనం అనుకున్న దాన్ని ఏం చేయలేం, న్యాయం చేయలేం. కాబట్టి మన ఫోకస్ అంతా అనుకున్న ధ్యానం మీద ఉండాలి. అవి ఆటోమేటిక్గా వస్తాయి, లేకపోతే తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మనం చేస్తున్న దాన్ని మనం భక్తిభావంతో చేయాలి. అదే చిన్నమస్తాదేవి చెప్తోంది.
అది ఆ తర్వాత వచ్చేది ఎవరు అంటే భువనేశ్వరి. ఈ భువనేశ్వరి అమ్మవారు ఏంటి అంటే ఈవిడ మనలో ఉన్న మాయలండి. అంటే భువనేశ్వరి అంటే చాలామంది ఏమనుకుంటారు, భువనాలకి ఈశ్వరి రాణి, ఈవిడికి పూజ చేసామనుకో మనకు కాల్సిన పదవులన్నీ వచ్చేస్తాయి అంటే అది నిజమే. ఏం పదవులు వస్తాయి నిజంగా చూసుకుంటే? నిజంగా ఆవిడకి పూజ చేస్తే పదవి వస్తుంది. ఆ పదవి ఏమిటి అని అంటే మనలో ఉన్న మాయ మొత్తం పోతుంది. ఎందుకంటే ఆవిడ హ్రీంకార బీజాక్షరం, నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నేనే ఉన్నాను అని ఈ శరీరం మీద పూర్తిగా వ్యామోహం పోయి, అసలు నిజం ఏమిటి అంటే శరీరం కాదు ఊరికే ఇది ఏంటంటే ఇప్పుడు పాలు పోయాలి, ఒక గిన్నె ఉండాలి కదా, అంతేకాని కింద పాలు పోసి మళ్ళీ గ్లాసులోకి ఎత్తుకుని తాగలేం కదా. అవును. అంటే ఆ గిన్నెలో కాగితేనే చక్కగా వాటిని కాఫీ అయినా పెట్టుకోవచ్చు, టీ అయినా పెట్టుకోవచ్చు, పరవాన్నం అయినా పెట్టుకోవచ్చు, పాలకోవా అయినా చేసుకోవచ్చు, ఎప్పుడు గిన్నెలో కాగినప్పుడు. అదే నేల మీద పోస్తే వృధా అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతే. అలాగే ఈ లోపల ఉన్న శక్తి నిలబడాలి అంటే ఈ శరీరం అన్నది కావాలి. అంటే ఇది పాత్రలా ఉపయోగపడుతుంది తప్ప అది మనకి అంటే ఎప్పుడు ఉండేది కాదు, శాశ్వతం కాదు. అందుకే కృష్ణుడు చెప్తాడు కదా, పాత బట్టలు విప్పి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నట్టే ఈ శరీరం వెళ్ళి మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. అదే కాన్షియస్తో కనుక ఉండగలిగాము అని అంటే ఆత్మశక్తి అన్నది చాలా పెరుగుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో, ఎందుకంటే మన ఆత్మశక్తి పెరగడం వల్ల మనం సాధించలేనిది ఏదీ లేదు, ప్లస్ దానివల్ల బోల్డ్ మందిని మనం ఏం చేయగలం, అభివృద్ధి చేయగలం, మన బాటలోకి తీసుకురాగలం, అభివృద్ధి చేయగలం. ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీ అంటే అర్థం ఏమిటి అంటే, లీడర్ అంటే అర్థం చాలామందికి తెలియదు. బోల్డ్ మంది జనం వెనకాల ఉంటే వాళ్ళ లీడర్ అనుకుంటారు. కానీ మనం ఎంతమంది జనాన్ని కూడా వేసుకుని తిప్పి మన ఆర్డర్లన్నీ వాళ్ళ పైన పాస్ చేసి వాళ్ళతో పని చేయించి వీటన్నిటిని ఏమంటారంటే మేనేజ్మెంట్ క్వాలిటీస్ అంటారు. లీడర్షిప్ క్వాలిటీ అది కాదు. లీడర్ అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం చెయ్యాలనిపించడం, దాన్ని ఆదర్శవంతమైన జీవితం అంటారు. అంటే వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి మనని. అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా నేను కూడా చేయగలనేమో అని అనిపించి ఆ ఇన్స్పిరేషన్, నిజం చెప్పాలి అంటే అలాంటి ఇన్స్పైర్ చేసి గురువులు మన భూమి మీద బోల్డ్ మంది పుట్టారు. సో గురువులందరూ లీడర్స్. ఎందువల్ల అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మన ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని చూసి మనకు ఆ పని చేయాలనిపిస్తుంది. ఆ ఆదర్శవంతమైన జీవితాన్ని ఎవరిస్తారు అంటే మనకి భువనేశ్వరి ఇస్తుంది. అది అందరికీ కావాలి అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మనం ఇంకోళ్ళని ఇన్స్పైర్ చేయడం అంటే గ్రేటే కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భువనేశ్వరి అమ్మవారిని ఇప్పటి వరకు అనుకున్న కోణం వేరు, ఇప్పుడు అనుకుంటున్న కోణం వేరు. అలా నేర్పిస్తుంది. ఇది మరి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికైనా ఈ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ అధికారం వస్తుంది భువనేశ్వరి సాధనతో.